ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం చిల్లకూరు వైసీపీ పార్టీ కార్యాలయంలో ఎన్డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఏప్రిల్ 4వ తేదీ భారీ బహిరంగ సభలో పాల్గొంటున్న జగన్మోహన్ రెడ్డి సభకు 150,000 మందిని తరలించి సభను జయప్రదం చేయవలసిందిగా కోరారు. ప్రజలను నేరుగా సంక్షేమ పథకాలను అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ రెండవసారి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జెడ్పీటీసీ సన్యం ప్రిస్కిల్లా, డాక్టర్ పాలూరు మహేందర్ రెడ్డి, రఘు, అలాగే నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పాదయాత్ర చేస్తుంటే మొన్న 4వ సభ జరిగింది. ఇది 4, 5వ సభ, 6వ సభ వస్తుంది. నిరాజనం పలుకుతున్నారు జనం. పేద ప్రజలు రోడ్లలో వచ్చి ఆశాజ్యోతి పేద ప్రజల దేవుడు జగన్మోహన్ రెడ్డి గారిని సోదరంగా ఆహ్వానిస్తూ ప్రతి దారి పడవన బ్రహ్మరథం పడుతూ మధ్యాహ్నం భోజనం లేకుండా కూడా నేను తిరిగాడండి పెద్దలని చెప్తూ. మధ్యాహ్నం లంచ్ కాపేదానికి కూడా టైం ಇಲ್ಲ జనం. అంత బిజీగా జనాలతో మమేకమై ముఖ్యమంత్రి గారి జన స్పందనతో తిరుగుతుంటే చంద్రబాబు జనం లేక ఖాళీ కుర్చీలో ఎలివేటర్లో కాళ్ళు కాసుకునే పరిస్థితి చంద్రబాబు వచ్చి ధైర్యమైన పరిస్థితులు కూడా ఆయన తిరుగుతున్నాడు. కళ్ళు పోయిన కురోపి రామోజీరావు ముసిలి నక్క అతని పరిస్థితి ఎట్లుందంటే మార్గదర్శిలో జైలు పోతుందని జగన్మోహన్ రెడ్డి రాకూడదు ఎట్టి పరిస్థితిలోనో వస్తే నేను జైలు పోవాల్సి వస్తుంది. ఆల్రెడీ కూతురు పరారైపోయింది. అక్కడికి అది వారెంట్ పెట్టున్నారు. బ్యాంక్ అకౌంట్ సీజ్ చేశారు. ఈయనకి కూడా కోర్టు ఇచ్చింది, స్టే తెచ్చుకొని ఉన్నాడు. ఈయన జైలు పోతుందని ఈయన భయం. అందుకని పిచ్చి రాత్రులు రాస్తూ వాళ్ళ మీద